ఖమ్మం నగరంలో మున్నేరు విలయతాండవం చేసింది. వరద ఉధృతికి వందల కుటుంబాలు సర్వనాశనమైపోయాయి. ఓ పక్క సర్వం కోల్పోయామని బాధ, మరో పక్క విష సర్పాలు వరదకు కొట్టుకురావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. దయనీయమైన స్థితిలో వరద బాధితులు అల్లాడుతున్నారు. ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విలయానికి ఖమ్మం నగరం గజగజలాడిపోతోంది. మున్నేరు పరివాహక ప్రాంతంలో దయనీయమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. ఇళ్లకిళ్లే కొట్టుకుపోయాయి. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పైగా వరద ప్రవాహం కొనసాగింది. పెద్ద ఎత్తున ముప్పు ముంచుకొచ్చింది. మున్నేరు విశ్వరూపం చూపించింది. వందల కుటుంబాలు నీటిపాలయ్యాయి. వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అల్లాడుతున్నారు. చూడొచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. మోకాలి లోతు బురద. ఇప్పటికి 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏ కాలనీలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఆయా కుటుంబాలు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. సర్వస్వాన్ని కోల్పోయే వాళ్ళ ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఏ ఒక్క వస్తువు కూడా పనికిరాని పరిస్థితి. ఏ ఒక్కటి కూడా సర్వం కోల్పోయారు. నిరాశ్రయులు అయిపోయారు. కట్టుబట్టలతో ఉన్నారు. పాడైపోయిన ఇళ్లను బాగు చేసుకునే పనులు ఉన్నారు. ఇప్పటికి 4 రోజులుగా ఇదే రకమైన పరిస్థితి, ఇదే రకమైన దుస్థితి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు ఉబ్బికొస్తున్నాయి, కంటతడి పెడుతున్నారు. మమ్మల్ని ఆదుకునేవారు పట్టించుకునే దిక్కేదని చెప్పేసి దయనీయమైన స్థితిలో అల్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కుటుంబం అంతా వీరితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఏమేమి మీ సామాన్లు? అన్ని పోయినాయి సార్, ఏమి మిగలేదు. అసలు టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఖరాబ్ అయినాయి సార్. పసిపిల్లలు అన్ని అడిగాడు సార్. ఎటు పోవాలి దిక్కు సార్. సార్ మేము కిరాయికి వచ్చినాం. తల్లడం అయినాం. ఏం పని చేసుకుంటారు మీరు? మేమా ప్యాకింగ్కి వెళ్తారు సార్. ఇది అమ్మాయి ఇల్లు. అమ్మాయిని చూద్దాం వస్తే ఇట్లా జరిగింది సార్. మాకు అసలు ఇంత ఊహించలేదు సార్. నా బాబు అయితే అసలు తట్టుకోలేకపోతుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మంచి జాబ్ చేసుకున్నాను. నా బిడ్డ ఇట్లా అయిపోయింది. అసలు నేను నా నుంచి అన్నమేదే అట్లా. నా బిడ్డ వచ్చాడు కాంచి అన్ని ఏం చేయాలి. ఆ పాపకి, చిన్న పాప జ్వరం వచ్చింది, టీ పడ్డది, తల్లడం అవుతాను. దయనీయమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి మనకి ముంపు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఒక పక్క విషజ్వరాలు, మరొక పక్క ఏం చేయాలో దిక్కుతో స్థితి, పాల్గొని పరిస్థితి. వరద ముంపు పోయినప్పటికీ కూడా మోకాల్లోతు బురదలో కొండ చిలువలు, పాములు, తేళ్లు, జరులు, విష సర్పాలు, విష పురుగులు ఇళ్లలోనే, జనాల్లోనే తిరుగుతున్నాయి. ఈ ఇంట్లోకి పెద్ద కొండ చిలువ వస్తే వాళ్ళు చంపి దాన్ని, కొండ చిలువని మున్సిపల్ కార్మికులకు అప్పచెప్పిన పరిస్థితి. బాబు, ఎప్పుడు వచ్చింది కొండ చిలువ మీ ఇంట్లోకి? మధ్యరాత్రి, అంటే ఎప్పుడో ఉండుంటది వరదలోనే. మధ్యరాత్రి సౌండ్ చేసుకుంటే కింద దిగింది. 2-2:30 ఆ టైంలో దిగింది. అన్ని సౌండ్లు వచ్చినాయి. పెద్ద పాము పెద్ద ఉంటది. గిన్నెలు అయ్యి సప్పుడు వచ్చేసరికి లేచేసరికి అది మూలనుంది. ఎవరు లేరు ఆ రాత్రి. ఎవరు లేరు. కింద మీద పడి ఒక్కడే కొట్టిండు. ఏం చేసాను చెప్పురు? ఎవరికైనా చెప్పాలి. ఇక చెప్పు. ఎవరు చెప్పే లేదు. బాగా ఘోరం ఉంది పరిస్థితి. వస్తుంది ప్రతి సంవత్సరం ఇదే కోస. అంటే ఎవరు పడతారు? మనం పడతాం. ఎవరు ఉంటుందా? కట్ట అంటారు, కట్ట రాదు, ఏం రాదు, అదంటారు, ఇదంటారు. వస్తారు ప్రతిసారి మాట్లాడిపోతారు. విలయ తాండవానికి, వరద విలయానికి కుటుంబాలన్నీ కూడా కకాకి బిక్కలం అయిపోయినాయి. ఏం తోచని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అమ్మ, మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? ఏముంది సార్, మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమీ లేవు. కట్టుబట్టలతో బయటకు వచ్చాము. వెనకాల రేకులు మొత్తం పోయినాయి. ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇల్లు కూడా కొట్టుకుపోయింది. మీవేం పోయినాయమ్మా? మాది ఇల్లే పోయింది సార్. మా రేకులు పోయి ఏమి లేవు. మా ఇంట్లో ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. రేకులు అవ్వండి సార్, మొత్తం పోయినాయి. కుటుంబం తమ ఇల్లు కూడా కోల్పోయింది. ఇల్లు కూడా వరద కొట్టుకుపోయి మొత్తం నిరాశలు అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఖమ్మంలో దయనీయమైన పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీరే ఉబ్బికొస్తుంది. జరిగిన నష్టాన్ని, జరిగిన విలయాన్ని చెప్పుకుంటూ గుండెలు బాదుకున్నారు. గుండెల విషయాలు రోధిస్తున్న పరిస్థితి మనకుంది. ఒక పక్క జ్వరాలు, ఇంకో పక్క అంటువ్యాధులు, మరో పక్క విష పురుగులు, కీటకాలు, విష సర్పాలు, కొండ చిలువలు ఇళ్ల మధ్యనే సంచరిస్తున్నాయి. ఇళ్లలోనే వరద కొట్టుకొచ్చిన ఈ విష సర్పాలని కూడా జనాల మధ్య సహజీవనం చేస్తున్న పరిస్థితి ఉంది. వాటితో కలిసే ఈ ముంపు ప్రాంతాల ప్రజలు సహజీవనం చేస్తున్నారా అన్న పరిస్థితులు మనకి ఖమ్మంలో ఉన్న కాలనీలో కనిపిస్తుంది. గుండెల విషయంలో కూడా వరద బాధితులు రోధిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో